నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ప్రియమైన జీవితం ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. తను తేజాని కలవబోతోందన్న ఆలోచన సుమిత్రకు ఒంటి నిండా అమృతం నింపినట్టు అనిపించగా, తనుగా వెళ్ళలేక వెళ్ళి తెలుసుకునేవారెవరూ లేక ఎంత బాధను అనుభవించిందో ఆమెకే తెలుసు. సూర్య మమతను పిలిచి అడిగాడు, నీకు తేజ తెలుసా అని. ఆమె తలూపింది. అతన్ని కలవటానికి వెళ్తున్నాం అన్నాడు. అక్కవైపు ఆశ్చర్యంగా చూసింది మమత. సుమిత్ర అవునన్నట్లు తాలూపింది. ఎందుకు వాళ్ళు వద్దనేశాక అడిగింది రాధ. అప్పుడు ఆ విషయం బయటపెట్టింది. అంతేకాదు, సూర్యతో ఒంటరిగా కూతుర్ని పంపటం కూడా ఇష్టం లేదు. నీకు వాళ్ళు చెప్పారా? మరి నా దగ్గర ఎందుకు దాచావమ్మా? సుమిత్ర తల్లిని నిలదీసింది. నీ మనసు పాడు చేయటం దేనికని చెప్పలేదు, నీకే అర్థమవుతుంది అనుకున్నాను. రాధ చెప్పటానికి ఇబ్బంది పడింది. అది నిజం కాదు. ఆ విషయం ముందు స్వరూప గ్రహించింది. దాని వెనుకున్న ఆవిడ అంతరంగాన్ని మురళికి చెప్పటంలో ఆ పిల్ల కొంచెం కూడా పొరపడబడలేదు. ఆవిడ అభ్యంతరం సుమిత్రను ఆపలేదు. అనుకున్నట్లే ముందు తేజ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లారు. తేజ తండ్రి రాజశేఖరం, ఆయన భార్య యశోద. వాళ్ళు ఇదివరకు సూర్య వెళ్ళినప్పటి ఇంట్లో లేరు. ఊరు చివర పెద్దగా జనసమర్థం లేని చోట ఫ్లాట్ కొనుక్కొని ఉంటున్నారు. ఇద్దరూ బాగా వృద్ధాప్యం మీద పడ్డట్టుగా ఉన్నారు. దిగులు చాలా కృంగదీసింది. వీళ్ల రాకని భార్యాభర్తలిద్దరూ ఎంతమాత్రం ఊహించలేదు. ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తేజ గుర్తొచ్చి వాళ్ల ముఖాల మీద విషాదం పరుచుకుంది. ఇద్దరిని అలా పక్కపక్కన చూస్తూ ఉంటే అసూయ కలిగింది యశోదకి. ఇద్దరికి ఎలా పరిచయమైంది? పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు ఇక్కడికి దేనికి వచ్చినట్లు? మీరు వద్దనుకున్నా నేను సుఖంగానే ఉన్నానని చెప్పడానికి వచ్చిందా? చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసిందా? అంత చిన్న జీతంతో ఎలా చేయగలిగింది? ఎన్నో ప్రశ్నలు. నిస్సహాయంగా ఉండగా తాము వదిలేసి వచ్చినప్పటి సుమిత్ర గుర్తొచ్చి ఇబ్బందిగా అనిపించింది. ఎదురుగా ఆమెను చూస్తూ ఉంటే ఇంకొన్ని జ్ఞాపకాలు. సుమిత్రతో పెళ్లి కుదరదని ఖచ్చితంగా చెప్పేశాక కూడా తేజ ఆమెను మర్చిపోలేదు. ఫోటో టేబుల్ మీద పెట్టుకునేవాడు. ఎవరని సూర్య అడగటం తన చెవిన పడింది. అతననే కాదు, అలా ఫోటో పెట్టుకుంటే ఎవరైనా అడుగుతారు. కోపం వచ్చింది. సంయమనం పోయింది. ఫోటో తీసి పాత పేపర్ల మధ్య పడేసింది. తర్వాత చూస్తే అది అక్కడ లేదు. కొడుకు మళ్ళీ తీసి దాచుకున్నాడనుకుంది. కానీ అతనే తమ నుంచి దాగిపోయాడు. అప్పటికే డ్రగ్స్ వాడుతున్నాడని తెలియదు. మనసును ముళ్ళుతో కేలుగుతున్నట్లు బాధ. తప్పు జరుగుతున్నప్పుడు తెలియని బాధ, వాస్తవం తెలుసుకొనివ్వని బాధ. ఇప్పుడేమిటి ఇలా లొంగోలు చుట్టుకుపోతోంది? ఆమె నిగ్రహించుకోవటానికి చాలా కష్టపడింది. ఏమ్మా, బాగున్నావా? అమ్మా చెల్లెళ్ళు బాగున్నారా? పొడిగా అడిగింది. అందులో ఆర్తి లేదు. పరాయి పిల్లను పలకరించినట్లుంది అంతే. అత్తా, తేజ అంది సుమిత్ర. ఆమె గొంతు రుద్ధమైంది. కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఎలా ఆ విషయాన్ని మాట్లాడాలో అర్థం కాలేదు. కొడుకు ప్రసక్తి రాగానే రాజశేఖరం భృకుటి ముడిపడింది. చూపులు తీక్షణంగా మారాయి. వాడి ప్రసక్తి తేవద్దు సుమిత్ర. వాడు మా చెయ్యి దాటిపోయాడు. వాడు మా కొడుకు అని చెప్పుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరి బతుకులు పాడవుతుంది. వాడిని వదిలిపెట్టేశాం. మీ అమ్మకు కూడా స్పష్టంగా చెప్పేశాను వాడి మీద ఆశలు పెట్టుకోవద్దని. తను వేరేలా అర్థం చేసుకుంది. చేసుకుంటే చేసుకుంది, ఇలాగని చెప్పుకోలేం కదా అన్నాడు. అమ్మ నాకేమీ చెప్పలేదు అంది సుమిత్ర. మీకు మాకు కలవదు, వేరే సంబంధం చూసుకోమని మీ అమ్మకు చాలా స్పష్టంగా నేనే చెప్పాను. తను నీకెందుకు చెప్పలేదో మరి అంది యశోద. ఆమె గొంతులో ఉన్న కాఠిన్యం సుమిత్రను తీవ్రంగా గాయపరిచింది. మీరు వదిలిపెట్టేసినా తేజాను సుమిత్ర మర్చిపోలేదు. ఇప్పుడు తను వచ్చింది కూడా వాడిని చూడటానికే. సూర్య కలగజేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ తెల్లబోయారు. ముందుగా తేరుకుంది రాజశేఖరమే. అయితే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అన్నాడు. లేదంకుల్, తేజకు తనేదో చేయగలననే భ్రమలో ఉంది సుమిత్ర. అది తొలగిపోతే తప్పించి తను మన ప్రపంచంలోకి రాదు అన్నాడు సూర్య. వద్దమ్మా సుమిత్ర, కన్నవాళ్ళ మేమే వాడిని వదిలేసుకున్నాం. తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా, బతికున్నామా అని తృప్తి పడే మధ్యతరగతి వాళ్ళం. పిల్లలు సరిగ్గా చదవకపోతేనో, దొంగతనం చేస్తేనో, సిగరెట్ తాగితేనో తిట్టో కొట్టో దారిలో పెట్టచ్చు. ఇది అసలు మన పరిధిలోకి రాని నేరం. మనకు ఏమాత్రం తెలియని, పరిచయం లేని ప్రపంచంలో జరుగుతుంది. నేరస్తుడు మన లోకంలో ఉండడు. వాడి చూపులు మనసుతో సహా ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. వాడి చేత నేరం చేయించేవాడు మనకి కనిపించడు.
ప్రభావం మాత్రం మన మీద ఉంటుంది. వ్యవస్థ మంచిదే, దానంతట అది నడవలేదు, ఎవరో నడిపించాలి. ఆ నడిపించే మనుషుల్లో అనేక రకాలు, భిన్న నేపథ్యాలు, మనస్తత్వాలు, ప్రాధాన్యాలు, ఇవే సమాజం రూపేణా రాజ్యం రూపేణా మనల్ని శాసిస్తాయి. ఎవరికో అపారమైన డబ్బు కావాలి, ఇంకెవరికో ఆ డబ్బు అనేది ఎలా వచ్చినా పర్వాలేదు. మరొకరు ఆ డబ్బు కోసం ఎలాంటి నేరమైనా చేయిస్తారు. వాడు పట్టుబడ్డాక ఇంటి మీదకి ఎవరెవరో వచ్చేవారు. మా అనుమతైనా అడగకుండా ఇల్లంతా వెతికి వెళ్ళేవారు. వాడేమైనా చెప్పాడా అని మమ్మల్ని హింసించేవారు. వాళ్ల వంతు పూర్తయితే పోలీసుల వంతు మొదలయ్యేది. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగామో లెక్క తెలీదు. తోటి పిల్లల్లో అవమానం భరించలేక చిన్నాడు ఊరేసుకుని చచ్చిపోయాడు. ఆయన చెప్తున్న దాన్ని శ్రద్ధగా వింటున్న సుమిత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ధరణి చచ్చిపోయాడా? గట్టిగానే అడిగింది. ఇప్పుడుంటే మమత వయసుంటాడు. అవును, వాడిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిచేవారు. ఇంకెవరో వచ్చి 2 రోజులు తీసుకువెళ్ళిపోయేవారు. అంతా అగమ్య గోచరంగా ఉండేది, తట్టుకోలేకపోయాడు. ఆయన గొంతు విషాదంగా ఉంది. చేతులతో ముఖం రుద్దుకొన్నాడు. యశోద భరించలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుమిత్ర, నేరం మన ఇంటికి వచ్చేదాకా మనకేమీ తెలియదు. వాడు చేసింది చాలా పెద్ద నేరం. 1985లో చాలా గట్టి చట్టం చేశారు. దాని కింద శిక్ష 20 ఏళ్ళు దాకా ఉండొచ్చు. అండర్ ట్రయల్గా ఎన్నేళ్ళు ఉంచుతారో తెలీదు. నా కొడుకు ఒక్కడు చెడిపోతేనే నాకింత క్షోభగా ఉంది. అలాంటి ఎందరో పిల్లల్ని పెడతో పట్టించే దారి వాడు ఎన్నుకున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అదే అడిగాడు. మీ కొడుకు చెడిపోతే మీరెంత బాధపడుతున్నారు? ఇంకో తల్లిదండ్రుల కన్న పిల్లలు చెడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? మేమెంతో కష్టపడుతున్నాం, త్యాగాలు చేస్తున్నాం లా అండ్ ఆర్డర్ నిలబెట్టడానికి. వీళ్ళు త్రుటిలో దాన్ని ధ్వంసం చేస్తున్నారు అన్నాడు. మా నుంచి వాళ్ళకేం కావాలో నాకు తెలీదు. మేము వాడికి సహకరించలేదని ఎన్నో విధాలా చెప్పాను. ఇలాంటి వాటిలో చాలామంది ప్రమేయం ఉంటుందిట. అలాంటి వివరాలు ఏమైనా తెలుసా అని వీళ్ళ ప్రశ్న. తేజ కొంతమందికి డ్రగ్స్ అమ్ముతాడు. వాళ్ళ వివరాలు మాకేమైనా చెప్పాడా అనేది వాళ్ళ వెతుకులాట. మేము ఏమైనా బయట పడకపోతామా అని వీళ్ళు గట్టి ప్రయత్నం చేసేవారు. మాకేమీ తెలియదని, వాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని ఎంత చెప్పినా వినేవారు కాదు. ఆఖరికి ఒక దయగల ఆఫీసర్ వచ్చాడు. అతను అర్థం చేసుకున్నాడు. మేము ఈ రోజుకి ఇలా ఉన్నాం అన్నాడాయన. పెళ్ళిళ్ళు అవ్వక ముందు నుంచి సుమిత్ర తండ్రికి ఆయనకి స్నేహం. ఒకే ఆఫీసులో చేసేవారు, పక్కపక్క ఇళ్ళు. మమతని చిన్నప్పుడు ఆయన గాల్లోకి ఎగరేసుకుని పట్టుకుని కితకితలు పెట్టి ముద్దు చేయటం సుమిత్రకు గుర్తు. తనని అలాగే ఆడించేవాడేమో తెలీదు. ఈ అనుబంధాలను ఏ అక్కరతో రద్దు చేయగలరు? సూర్య బాధపడ్డాడు. ఆ బాధ 2 విధాలు. రాజశేఖరంతో అతనికి పెద్దగా చనువు లేదు. తేజ కోసం వచ్చినప్పుడు చూడటమే. చెయ్యెత్తు మనిషి, నవ్వుతూ పలకరించేవాడు. అలాంటి వ్యక్తిని ఇలా చూడటం మొదటిదైతే దాని వెనుక గల కారణాలు మరొకటి. మాదక ద్రవ్యాల వ్యాపారం చాప కింద నీరులా నిశ్శబ్దంగా జరిగిపోతుంది. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందులో. వాళ్ళని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో అన్ని దారులు మూసేసి క్లోజ్డ్ సర్క్యూట్లా తమ వ్యాపారాన్ని నడుపుతారు. ఎక్కడి నుంచి ఎలాంటి చిన్న లింకు కూడా ఇంటరాగేట్ చేసే వాళ్ళకి దొరకదు. అందుకని ఇంటరాగేషన్ చాలా తీవ్రతరంగా ఉంటుంది. వెనక ముందు ఎవరూ లేని తేజ తల్లిదండ్రుల మీద ఏ స్థాయిలో జరిగి ఉంటుందో తను ఊహించగలడు. సుమిత్ర యశోదను వెతుకుతూ లోపలికి వెళ్ళింది. ఆవిడ మంచం మీద కూర్చుని ఉంది. వెళ్ళి పక్కన కూర్చుంది. అత్త నెమ్మదిగా పలకరించింది. ఏడుపు తన్నుకొస్తూ ఉంటే ఆమె భుజం మీద తాళానించి నిశ్శబ్దంగా ఏడవసాగింది. నువ్వెందుకే ఏడుస్తావు? 2 కొడుకులతో సహా అన్నీ పోగొట్టుకున్న దాన్ని నేను అంది యశోద. అది నిస్సహాయతలో నుంచి పుట్టుకొచ్చిన కోపం. మీ ఇద్దరికి ఎలా పరిచయం? పెళ్ళెప్పుడైంది అడిగింది ఆవిడ సూర్య గురించి. పెళ్ళెప్పుడు చేసుకున్నానని చెప్పానా? సుమిత్ర అడిగింది. చేసుకుంటారుగా. చేసుకుంటానని చెప్పలేదుగా అంది సుమిత్ర. ఆవిడికి మనసు రగిలిపోతోంది. తేజ మెడిసిన్లో చేరిన కొత్తలో సూర్యను తీసుకొచ్చి పరిచయం చేశాడు. తేజ మెడిసిన్ చదువుతూ ఉంటే సూర్యది ఇంజనీరింగ్. ప్రైవేట్ కాలేజీలో డొనేషన్ కట్టి చేరాడు. స్పోర్ట్స్ మీద శ్రద్ధతో చదువులో కాస్త వెనకబడి ఉండేవాడు. కొడుకును చూసుకొని ఆవిడకి చాలా గర్వంగా ఉండేది. తన కొడుకు చదువులో ఫస్ట్ అని తోటి పిల్లలతో పోల్చుకుని సంతోషపడేది. ఇంట్లో కంటే బాగుంటుందని హాస్టల్లో చేరాడు. మొదటంతా బాగానే ఉండేది. జారుడు మెట్ల మీద ప్రయాణం మొదలుపెట్టాడు. తెలీదు అలా ఎలా జరిగిందో, ఏ పరిచయాలు అతన్ని అటు చేర్చాయో. ఇంటికి రావటానికి ఇష్టపడేవాడు కాదు. వచ్చినా 1 పూటో 2 పూటలో అతి కష్టం మీద ఉండేవాడు.
మీరెందుకు గుర్తించలేకపోయారు అడిగాడు సూర్య అవతల రాజశేఖరాన్ని. ఇలాంటివి ఒకటి ఉంటాయి, అవి మన ఇంటి దాకా వస్తాయనుకుంటే కదా అన్నాడాయన. అమ్ముతూ పట్టుబడేదాకా మీరెందుకు తెలుసుకోలేకపోయారని అన్నాడు సూర్య. వాడు హాస్టల్లోకి మారాడు సూర్య. చదువుకుంటున్నాడు కదా అనుకున్నాము. డబ్బు బాగా అడిగేవాడు. పెద్ద చదువు చదువుతున్నాడు కదా, బాగా ఖర్చులుంటాయని అనుకుని అడిగినంత వాడి అకౌంట్లో వేసేవాడిని. ఇదే ఊళ్ళో కాబట్టి వెళ్ళి వాడిని కలిసే అవసరం కూడా లేకపోయింది. వెళ్ళినా కలిసినా వాడి జాగ్రత్తలో వాడు ఉండడు. పిల్లలు తండ్రిని మించి ఎదిగితే వాళ్ళ ప్రపంచం పెద్దవాళ్ళ ప్రపంచానికన్నా భిన్నంగా ఉంటే ఇవే సమస్యలు. నిలదీసి ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగే ధైర్యం కూడా ఉండదు. ఒక్కొక్కప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళాక ఒకసారి యశోద గొలుసు కనిపించలేదు. మాకు సహజంగానే పనామె మీదకు పోయింది అనుమానం. పోలీసు కంప్లైంట్ ఇచ్చాము. తీగలాగితే డొంకంతా కదిలినట్లు వాడసలు హాస్టల్లోనే ఉండటం లేదని తెలిసింది. ఆ తర్వాతవన్నీ త్వరగా జరిగాయి అన్నాడు. సూర్య నిట్టూర్చాడు. తల్లిదండ్రులు పిల్లల నుంచి కష్టాలు వస్తాయని అనుకోరు. పిల్లలు చెడ్డవాళ్ళని అనుకోరు. బయట ప్రభావాల్లో పడి చెడుదారుల్లోకి వెళితే ఆఖరిగా తెలిసేది వీళ్ళకే. సైకిల్ తొక్కుతూ ఆఫీసుకు వెళ్ళి హాయిగా పని చేసుకుని ఇంటికొచ్చి నిశ్చింతగా బతికిన రోజులు మళ్ళీ రావు. అతి చిన్న పరిధిలో చాలా భరోసాగా గడిపేశాం. ఇప్పుడు ప్రపంచం కుగ్రామమైంది. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని సాధారణంగా బతకటానికి కూడా భయపడిపోతున్నాం. ఇదేనా మనం సాధించిన ప్రగతి అన్నాడు రాజశేఖరం. యశోద సుమిత్రను చూస్తోంది. తండ్రి చిన్న వయసులోనే చనిపోయి ఇంటేడు బాధ్యతలు మీద పడ్డా సుమిత్ర బాగానే ఉంది. చిన్న ఉద్యోగంలో చేరినా బాధ్యతలు తీర్చుకుంది. సూర్య బాగానే ఉన్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో. తన కొడుకు కన్నా సుఖంగానే ఉంటారు. పిల్లల్ని కంటారు. వాళ్లను పెంచుతూ పెద్ద చేస్తూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. ఆవిడ కళ్ళల్లో నీరు నిలిచింది. కానీ ఈ సుమిత్ర ఎవరు? తన చేతుల్లో పెరిగిన పిల్ల. అత్త అంటూ తన చుట్టూ తిరిగిన పిల్ల. తేజాతో ఆడి పాడింది. సరదాకి వేడుక్కి అనుకున్న తేజాకి భార్యగా తమ ఊహల్లో కాసేపు నిలిచింది. ఆమె మనసులో అప్పటిదాకా అణచి ఉంచిన ప్రేమ మళ్ళీ మొలకెత్తింది. జరిగిందేదో జరిగిపోయింది, ఎందుకమ్మా వాడిని చూడటం అంది అయిష్టంగా. సరిగ్గా అప్పుడొచ్చాడు సూర్య అక్కడికి. సుమిత్ర వెళదామా అడిగాడు. ఆమె లేచి నిలబడింది. మరొకసారి చెప్పి చూశాడు రాజశేఖరం సుమిత్రకు. ఆమె వినలేదు. అంతటి ప్రేమకు దూరంగా వెళ్ళిపోయిన కొడుకును తలుచుకుని జాలిపడ్డాడు. తేజాని కలవటం కోసం తన పరిచయాలను ఉపయోగించాడు సూర్య. 1,00,000 యక్ష ప్రశ్నలు అడిగి అతి కష్టం మీద అతన్ని దూరం నుంచి మాత్రమే చూడటానికి అనుమతించారు. అవసరం లేని చోట అతిగా అధికారం చెలాయించటం, అవసరం ఉన్న చోట ఉపేక్షో అస్మదీయ భావనో. ఏలువుని కదిలించలేరు కాబట్టి వదిలేస్తారు, కుందేలునైతే ఊరికిస్తారు. ఇవన్నీ మనిషిలో నుంచి వ్యవస్థలోకి ప్రవేశించిన జాడ్యాలు. అతి పెద్దదైన ఈ దేశపు రక్షణ వ్యవస్థలో అతనొక చిన్న ఉపకరణం మాత్రమే. అప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి ప్రవేశించాడు. ఇంకా ఆ మనస్తత్వాన్ని వంట పట్టించుకోలేదు. బతుకు రాజకీయాలు తెలియవు. అందులో ఉండే నేర ప్రపంచానికి, వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కావలసిన కాఠిన్యానికి అలవాటు పడలేదు. అతని పరిధిలో ఉన్నవి రకరకాల దొంగతనాలు, చిన్న చితక కొట్లాటలు, కొట్టుకోవటాలు, వాటికి సంబంధించిన ప్రాథమిక విచారణలు అంతే. స్పోర్ట్స్ కోటాలో వచ్చిందని చేరాడు కానీ ఈ ఉద్యోగం అతనికి ఎలాంటి సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వలేదు. ఈ చట్రంలో ఎమడలేకపోతున్నాడు. ఎలాంటి బాధరబందీ ఉండని ప్రైవేటు ఉద్యోగమే మంచిదనిపిస్తోంది. వదిలేద్దామని ఆలోచిస్తున్నాడు. అన్న యుఎస్లో ఉన్నాడు, రమ్మంటున్నాడు. వీసా కూడా ఉంది. మలేషియాలో మేనమావులున్నారు. వాళ్ళకి ఇండస్ట్రీస్ ఉన్నాయి. వర్క్ పర్మిట్కి, వీసాకి ఇటు కూడా మార్గం ఉంది. సుమిత్ర పరిచయం అతన్ని ఆపింది. తేజాను కలవటానికి వెళ్తున్న ఈ ప్రయాణంలో అతను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. వాళ్ళ కారు బయలుదేరింది. తేజాను ఉంచిన జైలు చేరుకోవటానికి దాదాపు 2 గంటలు పట్టింది. రాజశేఖరం చెప్పిన చోట లేడు. 4-5 చోట్ల తిరిగితే గానీ ఆచూకీ తెలియలేదు. సెంట్రీ వెంటరాగా తేజాను ఉంచిన సెల్ దగ్గరికి వెళ్లారు. వైలెంట్గా ప్రవర్తిస్తున్నాడట, అందుకని ఐసోలేట్ చేసి ఉంచారు. అలాంటి చోట్ల మానవ మర్యాదలు ఏమీ ఉండవు. కటకటాల వెనుక అతన్ని చూసి సుమిత్ర భయపడిపోయి సూర్యుని గట్టిగా పట్టుకుంది. అతను ఆమెకు ధైర్యం చెప్తున్నట్లు భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకున్నాడు. మనిషిగా బయటికి కనిపిస్తున్న తేజ కళ్ళలోని క్రౌర్యపు చూపు అలవాటైన దానికోసం తహతహ. సుమిత్రకు దిగ్భ్రాంతిగా ఉంది. దుఃఖం ఉప్పెనలా చుట్టేసింది. తను చూసిన తేజ
సుమిత్ర, నా చదువయ్యాక మనం పెళ్లి చేసుకుందామన్న తేజ. కుటుంబ బాధ్యతలు చూసి తను భయపడుతూ ఉంటే ధైర్యం చెప్పిన తేజ. ఎలాంటివాడు ఎలా మారిపోయాడు? సుమిత్ర రాక తేజలో పెద్ద కుదుపు రేపింది. ఆమె సూర్యతో కలిసి రావటం అతని మనసులో ఒక ప్రళయమే సృష్టించింది. అతని నరాల్లో బాధ. ఒక చిన్న సరదా, జస్ట్ సరదా అంతే. అది తన జీవితాన్ని ఎంతగా మార్చేసిందో. తండ్రి ట్రాన్స్ఫర్ చేయించుకుని వైజాగ్ వచ్చేశాక కూడా చదువు బాగా సాగుతుందని తను హాస్టల్లోనే ఉండేవాడు. రూమ్మేట్కి అలవాటు ఉండేది. తనని బలవంత పెడితే 2-3 సార్లు తీసుకున్నాడు. ఎప్పటికప్పుడు ఇదే ఆఖరిసారి అనుకుంటూ ఇంకో 2 సార్లు తీసుకున్నాక ఇంకా తీసుకోకపోతే ఉండలేననిపించే పరిస్థితి వచ్చింది. సరిగ్గా అప్పటినుంచే తన పతనం మొదలైందేమో. ఇదంతా ఒక క్లబ్ లాంటిది. నేను నిన్ను చేర్చాను, నువ్వు మరొకరిని చేర్చాలి. లేదంటే కొనుక్కోవాలంటే అమ్మాలి, అమిత కమిషన్ వస్తుంది అన్నాడు. రూమ్మేట్ ఇవ్వటం మానేసి ఈ వలయం యొక్క పూర్తి రూపం చూపెట్టి. అక్కడ పూర్తయింది తన పతనం. జారుడు మెట్ల మించి దొర్లుకుంటూ వెళ్ళి ఊబిలో పడ్డాడు. ఎంతో పెద్ద నెట్వర్క్తో నడుస్తున్న ఈ విషపు వలలో ఎక్కడో చిన్న కుదుపు. తను ట్రాప్ అయ్యాడు. అమ్ముతూ దొరికిపోయాడు. పరిణామాలు ఎలా ఉంటాయని తనను ఎవ్వరూ హెచ్చరించలేదు. తనుగా తెలుసుకునే స్థితి దాటిపోయింది. అకశేరుకాలు, సకశేరుకాలు, శైవలాలు, శిలీంధ్రాలు ఇవే కదా తనకు తెలిసింది. అనాటమీ, జెనెటిక్స్ ఇవే కదా తను నేర్చుకున్నవి. NDPS యాక్ట్ గురించి, భారతీయ శిక్షాస్మృతి గురించి తనకేం తెలుసు? చివరి 2 తనకు తెలియనందుకు తమ్ముడు ప్రాణం తీసుకున్నాడు. అమ్మ నాన్న కష్టాలు పడ్డారు. అడిక్షన్ థెరపీ ఇస్తున్నారు. కానీ తనకు ఇందులో నుంచి బయటపడాలని లేదు. ప్రపంచాన్ని చూడాలని లేదు. భవిష్యత్ ఏమిటో తెలీదు. బయటికి వెళ్తే అలా తప్ప బతుకే లేదు. ఇప్పటికీ తన మీద బయట నుంచి చాలా ఒత్తిడులున్నాయి. తన నుంచి ఆశింపులున్నాయి. ఎందుకంటే అప్పట్లో తను చాలా చురుగ్గా వ్యాపారం చేసేవాడు. అలాంటి వాడిని వాళ్ళు వదులుకోవటానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఎందుకు వచ్చింది సుమిత్ర? తనని చూడటానికా? ఇంకా మర్చిపోలేదా? చాలా కాలమైంది తను ఆమెకు ఉత్తరాలు, ఫోన్లు ఆపేసి. అయినా తన గురించి తెలిసాక కూడా ఎలా రాగలిగింది? సూర్య సుమిత్రకి ఎలా తెలుసు? సూర్య కళ్ళు ఎంత తీక్షణంగా ఉన్నాయి తనని శోధిస్తున్నట్టు. ఒకప్పుడు తన చూపులు ఇలాగే ఉండేవి. చురుగ్గా, సూటిగా చూడగలిగేవాడు. ఇప్పుడు సుమిత్రను చూడగలడా? పోని సూర్యని? తేజ తల బలంగా విదిల్చాడు. ఇలా ఎందుకొచ్చారు? ఎంత ప్రమాదాన్ని ఆహ్వానించారో తెలియదా? సుమిత్రకు కాకపోతే సూర్యకు తెలియదా? ప్రేమ, స్నేహం అంటే ఇవేనా? అతని గుండె లోతుల్లో ఎక్కడో మానవత్వపు స్పర్శ. నిద్రాణంగా ఉన్న భావాలేవో జాగృతమయ్యాయి. తదేకంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయాడు. సార్, టైం అయింది, సెంట్రీ హెచ్చరించాడు. ఇద్దరు వెనక్కి తిరిగారు. బయటకొచ్చి కారులో కూర్చున్నారు. సూర్య స్టార్ట్ చేశాడు. సుమిత్ర చాలా బెదిరిపోయింది. తేజాన్ని చూడాలనుకోవటం వేరు, వాస్తవంగా చూడటం వేరు. ఈ అనుభవం ఆమెను భయపెడుతోంది. వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇలా ఎలా మారిపోయాడు తేజ? అదే ఆలోచన ఆమెలో. కన్న తల్లిదండ్రులకి, స్నేహితులకి, బంధువులకి, సమాజానికి దూరంగా ఎవరికి ఏమీ కానట్లు ఎందుకు ఇలాంటి జీవితాన్ని ఆహ్వానించాడు? తాగాలని, తినాలని, తిరగాలని, చూడాలని, చెయ్యకూడనివన్నీ చెయ్యాలని మనిషిలో కోరికలు ఎందుకు పడతాయి? అతనిలో అంతర్హితంగా ఉండే చీకటి కోణంలో ఆ కోరికలు నిక్షిప్తమై ఉంటాయా? ఆ చీకటిలోకి సంస్కారం అనే వెలుతురు జొరబడలేదా? సహజంగా ఉండే తెలివి, ఆ తెలివితో చదివిన చదువు మనిషిని నడిపించలేవా? ఎందుకు ఇతను చేజేతులారా నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు? ఇతన్ని ఈ ఊబిలో నుంచి బయటికి లాగటం తన వల్ల సాధ్యపడుతుందా? ఒక మహా విధ్వంసాన్ని చూసిన విషాదం చేతుల్లో ముఖం దాచుకుంది. సూర్యకు జాలేసింది ఆమెను చూస్తూ ఉంటే. ఏదో ఉంది అని కాలాన్ని కొవ్వొత్తి చేసి వెలిగించి వెతుకులాడితే ఏమీ లేదని తెలిసినప్పుడు, నీటి చలమానుకొని వెళ్తే ఎండమావి ఎదురైనప్పుడు ఎంత నిస్పృహ ఎలా ఉంటుందో అంచనా వేయగలిగాడు. సుమిత్ర, బాధపడకు అన్నాడు ఓదార్పుగా. అతనింకా అంతేనా? బేలగా అడిగింది. అతను సన్నగా నెట్టూర్చాడు. చదువులోనో కెరీర్లోనో సలహా ఇవ్వచ్చు, కానీ వాడు ఎంచుకున్నది మనకెవ్వరికీ పరిచయం లేని దారి. అందులోకి ఎలా వెళ్ళాడో అలాగే బయటికి రావాలి. అది వాడికి ఒక్కడికే వస్తుంది, మనమేం చేయలేం అన్నాడు. సుమిత్ర దర్శించిన జీవన విధ్వంసాన్ని అతను చూశాడు.
అంతేకాదు తేజాను చూసి వచ్చిన దాని పరిణామం ఎలా ఉంటుందో అతని ఊహకు అందటం లేదు. సరిగ్గా అదే క్షణాన్ని గుర్తించాడు అతను. ఎవరో తమని ఫాలో అవుతున్నారు. తేజాని వాళ్ళు వదిలిపెట్టలేదు. కదలికలు మళ్ళీ మొదలయ్యాయి. అతని ఆలోచనలు చురుగ్గా కదిలాయి. సుమిత్ర పిలిచాడు. ఏమిటన్నట్లు చూసింది. కారులో నుంచి దూకాలి అన్నాడు. రోడ్డు బాగా ఎత్తుగా ఉంది. కొద్ది దూరంలో ఒక మలుపు ఉంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. ఆమె అర్థం కానట్లు చూసింది. బలంగా గాలి పీల్చుకొని కళ్ళు మూసుకొని ఒక్క జంపు అంతే అన్నాడు. ఆమెకు అర్థం అవ్వలేదు. పడేటప్పుడు తల నేలకు తగలకుండా జాగ్రత్త పడాలి. కాళ్ళు చేతులు విరిగినా అతికించుకోవచ్చు, తలకు దెబ్బ తగిలితే కష్టం అన్నాడు. సుమిత్రకు అర్థం చేసుకోవటానికి కానీ ఆలోచించుకోవటానికి కానీ టైం ఇవ్వలేదు. టర్న్ రాగానే కారు న్యూట్రల్లో పెట్టి గాలి బలంగా పీల్చుకున్నాడు. అతనికి బంగీ జంపు లాంటి ఆటల అనుభవం ఉంది. ఆమెకు అలాంటివేమీ లేవు. అయినా జాగ్రత్తగానే దూకింది. ప్రాణభయం. ఆ ఇంపాక్ట్కి కారు కిందకి దొర్లింది. దొర్లుతూనే ఉంది. వెంటనే బండచాటుకు దొర్లారు ఇద్దరు. పైన రోడ్డు మీద మోటార్ సైకిల్ లాగిన శబ్దం. ఇంతలో ఎవరిదో సెల్ మోగింది. ఆగకుండా మోగుతూనే ఉంది. తర్వాత ఆగింది. క్లుప్తమైన సంభాషణ. ఒప్పుకున్నాడు. ఎవరిదో గొంతు. ఫ్రెండ్స్ట ఏమీ చెయ్యొద్దన్నాడు. వివరణ. అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. మళ్ళీ మోటార్ సైకిళ్ళు స్టార్ట్ అయిన చప్పుళ్ళు. సుమిత్రకు దాదాపుగా స్పృహ పోయింది. చిగురాకులా వణుకుతోంది. తేజాతో సహవాసం ఇక మీదట ఎలా ఉండబోతుందా? సినిమాల్లో చూసే దృశ్యాలు, మాఫియా గురించి పేపర్లో చదివిన వార్తలు జ్ఞాపకాల పొరలు చీల్చుకుని బయటకు వచ్చాయి. వాస్తవం అదే అనుకుంది. కానీ కాదు. ఆ గొడవలది, అల్లర్లది పతాక స్థాయి. నిజ జీవితం జేమ్స్ బాండ్ మూవీలా ఉండదు. సైకిల్ చైన్లు, కత్తులు, తుపాకులు పట్టుకొని ఎవరూ ఇక్కడ పట్టపగలు రోడ్ల మీద తిరగరు. తేజ లాంటి చిన్న స్థాయి వ్యక్తులు అసలే తిరగరు. చక్కటి పౌరుల్లా మనుషుల్లో కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ళ పనులు, వ్యాపారాలు చక్కబెట్టుకుంటారు. రద్దీలో పొరపాటున కింద పడిపోయిన పర్సు తీసిచ్చి ధన్యవాదాలు చెప్పించుకున్న వాళ్లలోనూ, పరిగెత్తుతూ వచ్చి కదులుతున్న రైలు అందుకుని సీటిస్తే ధన్యవాదాలు చెప్పిన సహప్రయాణికుడిలోనూ ఉండొచ్చు. క్రిమినల్ నిరంతరం భౌతికమైన క్రైమ్ చేస్తూ ఉండడు. ఏమిటిదంతా సూర్య? వణుకుతున్న గొంతుతో అడిగింది. పార్ట్ ఆఫ్ ద గేమ్ నవ్వాడతను. ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. ఆర్ యు ఓకే అడిగాడు. పద వెళ్దాం అంటూ లేచాడు. వాళ్ళెవరు? తేజ కొత్త స్నేహితులు. అదే నవ్వుతూ అన్నాడు. వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వాడెందుకో మౌనం వహించాడు. ఇప్పుడు ఆ మౌనం వదిలాడు. ఇప్పుడు వాళ్లతో ఒక అవగాహనకు వచ్చినట్టున్నాడు. చెప్పాడు. మన కోసమేనా అడిగింది సుమిత్ర. కావచ్చు. అతడు ఆ జీవితాన్ని నుంచి బయటపడాలనుకున్నాడేమో. అడిగి కొంతకాలానికి వాళ్లే ఊరుకుంటారని మౌనం వహించాడేమో. సూర్య, మనం వచ్చి అతడి నిర్ణయాన్ని మార్చామేమో అంది. అవునేమో. సూర్య ఏమీ మాట్లాడలేదు. తేజ కన్నా సుమిత్ర ఎక్కువ. ఒక క్రిమినల్ కన్నా సివిలియన్, పోలీసు ఉద్యోగి ఎక్కువ. అదే అతని సమీకరణం. ఇద్దరూ నెమ్మదిగా రోడ్డు మీదకి వచ్చారు. సుమిత్ర నడవలేకపోతోంది. ఆమె బరువుని అతనే మోశాడు. కొద్ది దూరం వెళ్ళాక వెనక నుంచి మరొక వెహికల్ వస్తున్న చప్పుడు. సుమిత్ర బెదిరిపోయింది. అది క్రమక్రమంగా దగ్గరవసాగింది. శబ్దాన్ని బట్టి సూర్య గుర్తించాడు. పోలీస్ జీప్. అతనికి రిలీఫ్ అనిపించింది. ఎందుకు ఇలా? తడారిపోయిన గొంతుతో అడిగింది. అతను ఇంకా జవాబు చెప్పలేదు. జీపు వీళ్ళ దగ్గర ఆగింది. డ్రైవర్ ఏమీ మాట్లాడలేదు. చిన్న స్లిప్ అందించాడు. భయం లేదు. 4-5 చోట్ల వెహికల్స్ మారుతూ వెళ్ళండి. కారు మెకానిక్ షాప్ నుంచి వారం తర్వాత తీసుకోండి అని ఉంది అందులో. ఎవరో తెలీదు. జైలు సూపరింటెండెంట్ కావచ్చు. డిపార్ట్మెంట్ మనిషి అని ఆ పాటి సాయం చేసి ఉండొచ్చు. తేజ కూడా కావచ్చు. స్లిప్పు మీద సంతకం లేదు. దాన్ని జేబులో పెట్టుకున్నాడు. ముందు సుమిత్రను ఎక్కించి తను ఎక్కాడు. జీపు కదిలింది. సిటీలో బాగా రద్దీగా ఉండే చోట దిగి ఆటో ఎక్కి ట్రావెలింగ్ ఏజెన్సీకి వెళ్లారు. ఇల్లు చేరేసరికి సుమిత్ర పూర్తిగా అలసిపోయింది. మానసికంగానూ శారీరకంగానూ కూడా. జరిగిందంతా కలలోలా ఉంది. రాధ ఇద్దరిని ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది వీళ్ళకి? ఎక్కడికి వెళ్ళారు? ఎలా వస్తున్నారు? ఎన్నో ప్రశ్నలు. మమత వేడిగా కాఫీ కావాలి అన్నాడు సూర్య. రాధ ఏదో అనబోతూ ఉంటే ఆపి స్వరూప వెళ్ళి 2 కప్పులతో తీసుకొచ్చింది.
తల్లిని చూడటానికి వచ్చింది స్వరూప. ఆవిడ ద్వారానే తెలిసింది తేజాని కలవటానికి ఇద్దరు వెళ్లారని. దారిలో కొన్న కంపోజ్ మాత్రం సుమిత్రకు వేశాడు సూర్య. అది వేసుకున్నాక సుమిత్ర తన గదిలోకి వెళ్ళి మంచం మీద వెంటనే నిద్రలోకి జారిపోయింది. వేడి నీళ్లు దూది కావాలి. సూర్య ఈ మాట రూపకే చెప్పాడు. రూప లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో అతను అడిగినవి తీసుకొచ్చింది. కారులో నుంచి దూకినప్పుడు సుమిత్ర కాళ్ళు చేతులు చెక్కుకుపోయాయి. చెప్పులు ఎక్కడో జారిపోయాయి. తిరిగి పైకొస్తున్నప్పుడు చెప్పులు లేక కాళ్లల్లో తుప్పలు గీరిగిపోయాయి. పాదాలు రక్తపు ముద్దల్లా ఉన్నాయి. రూప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం జరిగింది? రాధ అడిగింది. తేజాన్ని చూడటానికి వెళ్ళాము, తిరిగి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది తలెత్తకుండా చెప్పాడు సూర్య. రాధ ముఖం పాలిపోయింది. మీరు అక్కని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారా? అతనేమన్నాడు? స్వరూప విస్మయంగా అడిగింది. సూర్యకి సుమిత్ర అంటే ఎంత ఇష్టమో గ్రహించలేనంత చిన్నపిల్ల కాదు. అతనే స్వయంగా వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాడంటే అతని సంస్కారానికి గౌరవం కలిగింది. వాడు నా ఫ్రెండు, ఇద్దరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి చూద్దామని వెళ్ళాం. ఆమె ఆలోచనను తుంచేస్తూ అన్నాడు సూర్య. అతను కాటంతో సుమిత్ర పాదాలు క్లీన్ చేస్తూ ఉంటే అడిగింది, డాక్టర్కు ఫోన్ చెయ్యనా అని. వద్దు, అవసరం లేదు. ఈ విషయం ఎవరి దగ్గర అనొద్దు హెచ్చరించాడు. సూర్య తన పని పూర్తి చేశాడు. తనని లేపొద్దు, ఇలాగే పడుకొనివ్వండి రాధతో చెప్పాడు. రూపా, నువ్వు ఈవేళ ఇక్కడే ఉండు, అక్కని ఒంటరిగా వదలకు అన్నాడు. అతను వెళ్తూ ఉంటే రాధ అక్కడే ఉండిపోయింది. స్వరూప అతని వెనక వెళ్ళింది. అసలేం జరిగింది అడిగింది. సూర్య క్లుప్తంగా చెప్పాడు. అతను ఒక నార్కోటిక్ క్రిమినల్. సుమిత్ర అతని గురించి ఏవేవో ఊహించుకొని అతని ఊహల్లోనే బతుకుతోంది. తనకి వాస్తవం చూపించాలని తీసుకువెళ్ళాను. చిన్న షాక్ ఇచ్చాను. నిజానికి కారులో నుంచి దూకటం ఇదంతా చెయ్యక్కర్లేదు. సుమిత్రకు భయం పుట్టాలని చేశాను. మేము చెయ్యి పెట్టింది పాముల పుట్టలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి కాకపోవచ్చు కూడా. జాగ్రత్తగా ఉండటంలో నష్టం లేదు. నేను మళ్ళీ వస్తాను. ఈలోగా ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యి అన్నాడు. మీరు ఎందుకు ఇదంతా చేశారు? ఆర్తిగా అడిగింది స్వరూప. అతను ఆమె ముఖంలోకి చూసి చిన్నగా నవ్వాడు. నేపాళ మాంత్రికులు, అమాయక ప్రేమికులు ఉండే రోజులు కావివి. అయినా ప్రేమ పరీక్షలున్నాయి, ఇదొక రకం. ఆ మాటలనేసి అతను గబగబా వెళ్ళిపోయాడు. ఆ రోజు తేజాని కలవటానికి వచ్చింది ఎవరో చెప్పమని డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి వచ్చిందని రహస్యంగా ఎవరో సూర్యకు చేరవేశారు. అతనికి చికాగ్గా అనిపించింది. స్టేట్స్లో ఉండే తన అన్నకు ఫోన్ చేశాడు. తన దగ్గరికి వచ్చేయమని చెప్పాడు అతను. అదే మంచిదనిపించింది సూర్యకి. 12 గంటలు నిర్విరామంగా నిద్రపోయింది సుమిత్ర. కళ్ళు తెరిచి చూసేసరికి జరిగిందంతా ఒక పీడకలలా గుర్తొచ్చి చిగురుటాకులా వణికిపోయింది. తేజ చూపులు ఆమెను వెంటాడాయి. మంచం దిగబోయింది, కానీ కాలు కింద పెట్టలేకపోయింది. నిస్సహాయంగా దిండులో తలదాచుకుంది. ఉప్పెనాలల్లా విరుచుకుపడ్డాయి దుఃఖపు కెరటాలు. తేజ సమ్మోహనపరిచిన ఆ చూపులు, అందమైన నవ్వులు ఏమైపోయాయి? ఎందుకు జరిగింది ఇలా? ఎక్కడ పొరపాటు జరిగింది? హాస్టల్లో ఉండి ఎందరు చదువుకోవటం లేదు? ఎందరూ పెద్ద పెద్ద డాక్టర్లు అవ్వలేదు? ఒక్క ఇతని విషయంలోనే ఎందుకు ఇలా జరిగింది? అంత తేలిగ్గా ఎలా అలవాటు పడ్డాడు? అతనిలోని బలహీనతను అతని రూమ్మేట్ ఎలా పట్టుకోగలిగాడు? అతని తల్లిదండ్రులు ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ధరణి ఎందుకు చచ్చిపోయాడు? చనిపోయినప్పటికీ 15 ఏళ్ళో 16 ఏళ్ళో అంతే. తనకి కొంత ఊహ తెలిసాకే అతడు మమత పుట్టారు. అంత చిన్నపిల్లాడికి చావు అనే దారి ఎలా తెలిసింది? తేజ అతనికి డ్రగ్స్ ఇచ్చాడా? డ్రగ్స్ దొరక చచ్చిపోయాడా? అవమానంతో చచ్చిపోయాడా? అల్లకల్లోలంగా ఉన్నాయి ఆమె ఆలోచనలు. చాలాసేపు ఏడ్చింది. దుఃఖపు తీవ్రత తగ్గాక ఆమెలో వివేచన మేల్కొంది. తనింకా తేజను ప్రేమిస్తోందా? అతనితో తన భావాలని, ఆ తర్వాత ఎప్పుడైనా జీవితాన్ని పంచుకోగలదా? అతనితో మామూలుగా మాట్లాడగలదా? పోనీ అతని కోసం ఎదురుచూస్తూ ఒంటరిగా ఉండగలదా? ఆమెలో ఎక్కడో తిరుగుబాటు కూడా మొదలైంది. అతనేం భగత్ సింగో మరో మహాత్ముడో కాదు అతని కోసం ఎదురుచూస్తూ మిగిలిపోవటానికి. కేవలం దురలవాట్లకు అలవాటు పడితే అది బలహీనత అనుకుని క్షమించి అతనిలో మార్పు కోసం ప్రయత్నించవచ్చు. ఎన్నో జీవితాలు నాశనం అవటానికి కారణమైన దాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఎందరి బ్రతుకులో చిందరవందర చేసి వాళ్ళని ప్రేమించిన వాళ్లకు గుండెకోతను మిగిల్చినవాడు. సొంత తమ్ముడు, తల్లిదండ్రులు కూడా తప్పించుకోలేకపోయారు. ఓహో, అతన్ని చేసుకోలేదు. కాంటాక్టులో లేదు కాబట్టి తను తప్పించుకుంది. లేకపోతే ఆ బరిలో తాను ఉండేది.
తనతో పాటు చెల్లెళ్ళు కూడా ఆ విషవలయంలోకి వెళ్ళిపోయేవారు. సరదాగా తీసుకో సుమిత్ర, తప్పేమీ లేదు అనేవాడేమో తనతో కూడా. ఆమెకొక్కసారిగా ఒళ్ళు జలతరించింది. అలా జరగలేదన్న సంతోషం కన్నా జరిగితే ఎలా ఉండేదన్న భయం ఆమెను వణికించింది. అలాంటి వాడి కోసం తను త్యాగం చేయాలా? ఎట్టకేలకు చిట్ట చివరికి కడాఖరికి నిలిచిన ప్రశ్న. అలాగని తేజును అలా వదిలిపెట్టేయటమేనా? పెళ్లి చేసుకోకపోయినా అతన్ని మార్చే ప్రయత్నం చేయకపోతే చిన్నప్పటి స్నేహానికి అర్థమేమిటి? తనకి ఆ రోజున గుళ్ళో ఎంత ఓదార్పునిచ్చాడు. అలాంటి వాడికి ఏమీ చేయకుండా ఎలా? ఆమె ఆలోచనలు సూర్య వైపుకు మళ్ళాయి. సూర్య తన కోసం ఎంత కష్టపడ్డాడు. తేజ దారి తప్పుతున్నాడని తెలిసినప్పటి నుంచి తన వెంట వెంటే ఉన్నాడు. తనెవరో తెలియకపోయినా ఫోటో తీసి దాచాడు, గౌరవించాడు. సూర్య తన కోసం చేసింది తక్కువేమీ కాదు. ఇంకా మాట్లాడితే అసలు ఇద్దరికీ పోలికే లేదు. అతన్ని తనే గౌరవించటం లేదు, బాధ పెడుతోంది. అతన్ని అనవసరపు రిస్కులోకి లాగింది. ఆమె ఆలోచనలు దారి తెన్ను లేకుండా సాగిపోతున్నాయి. కన్నీళ్లు కారుతున్నది కూడా తెలియలేదు. ఏడవ కక్క, కొంతమంది గురించి ఏడ్చి మన కన్నీళ్లు వృధా చేసుకోకూడదు అంది స్వరూప. సూర్య మళ్ళీ వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. నువ్వు ఇలా ఏడిస్తే అతను బాధపడతాడు. తేజ కోసం ఏడవటం అర్థం లేనిది అంది స్వరూప. సూర్య ప్రస్తావన రాగానే రాధ ముఖం అప్రసన్నమైంది. ఏదో పనున్నట్టు అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తనలోని తేడాని స్వరూప స్పష్టంగా గుర్తించింది. సుమిత్ర ఇదేదీ పట్టించుకునే స్థితిలో లేదు. దిండు మీద తల పెట్టుకుని ముడుచుకొని పడుకుంది. సాయంత్రం స్వరూపను తీసుకువెళ్ళటానికి భార్గవ్ వచ్చాడు. సుమిత్ర పరిస్థితి చూసి ఆమెకు ఒంట్లో బాగోలేదనుకున్నాడు. నేను ఈ రోజుకుండి రేపొస్తాను అంది స్వరూప. నువ్వెందుకే, నేను చూసుకుంటాను కదా అంది రాధ. తీసుకువెళ్తానని వచ్చిన అల్లుణ్ణి వెళ్ళిపోమ్మంటే కోపం వస్తుందేమోనని ఆమె భయపడింది. కానీ మనుషుల్లో చాలా మార్పు వచ్చింది. తమకు కావలసింది స్పష్టంగా చెప్పటం ఆడపిల్లలు, భార్య మాటలకు అవసరాలకు విలువ ఇవ్వటం మగపిల్లలు నేర్చుకుంటున్నారు. సుమిత్రని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని అతను వెళ్ళిపోయాడు. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.